అసంతృప్తిలో ఉన్న పార్టీ కార్యకర్తలను బుజ్జగించేందుకు వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల విషయంలో ఇంతవరకు ఒకలా చూసా, ఇకపై మరోలా చూస్తామన్నారు. వారిని గొప్పగా చూస్తాం. ఈ విషయంలో మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నామన్నారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వారిని చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతాం. ఎందుకంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. వీళ్లే కొడుతున్నారు, మరలా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఒక మనిషిని 10 చోట్ల తిప్పుతున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇవన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకత రావటానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు. కానీ కేవలం 6 నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు. చంద్రబాబులా హామీలివ్వాలని నాతో చెప్పారు. కానీ ఆ రోజు మనం అబద్దాలు చెప్పలేదు. కారణం, రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలి. అలాంటి వారికే విలువ ఉంటుందన్నారు. ఒక నాయకుడిగా మనం ఒక మాట చెప్పినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు. ఆ మాట నిలబెట్టుకున్నామా లేదా అని చూస్తారు. ఆ మాట అమలు కాకపోతే ఆ నాయకుడి విలువ పోతుంది. అందుకనే మనం అబద్దాలు చెప్పలేకపోయామన్నారు. చంద్రబాబు హామీల అమలు చేయాలంటే 1.72 లక్షల కోట్లు ఇవ్వాలి అని చెప్పాను. ఇది అయ్యే పని కాదు. ఆయన చెప్పినవన్నీ మోసాలు, అబద్దాలు అని చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిలబడవేనని చెప్పాను. ఆయన్ని నమ్మటమంటే పులినోట్లో తలకాయ పెట్టటమే అని చెప్పాను. ఇవాళ ఆ వీడియోలు చూస్తే జగన్ కరెక్ట్ గానే చెప్పాడనుకునే పరిస్థితి కనిపిస్తోందన్నారు. జగన్ ఉన్నప్పుడు పలావ్ పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు పెడతానన్న బిర్యానీ పోయింది. జగన్ పెడుతున్న పలావు పోయింది. చంద్రబాబుకు జగన్కు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. మన ప్రభుత్వంలో ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్ డెలివరీ జరిగేది. మరి చంద్రబాబు కాలంలో ఎందుకు ఇలా జరగటం లేదు? తేడా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ గాలికెగిరిపోయాయి. ఇవాళ ప్రతి ఇంట్లో ఒకటే చర్చ. 8 నెలలయ్యింది, సంక్రాంతి వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ప్రతి నెల ఏదో పథకం వచ్చేదన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా పార్టీ నిర్మాణం ఉంది. దీన్ని వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దాలి. ఈ సంక్రాంతి నాటికి పార్టీ జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావాలి. నేను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తాను. అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి వారం 3 రోజులు మంగళ, బుధ, గురువారాల్లో ఒక పార్లమెంటులో విడిది చేస్తాను. ప్రతిరోజు 2 నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటాను. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ బలోపేతం కావాలి. గ్రామ స్థాయి కమిటీలు, బూత్ కమిటీలు ఇవన్నీ కూడా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.